వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గ నందు జరిగిన తొక్కిసలాట మృతులకు సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మెంబర్ షమీం అస్లాం, సీనియర్ నాయకులు లియాజ్ ఖాన్, అలీ, శారదారెడ్డి, ఈశ్వర్ నాయక్, సదాశివరెడ్డి, మాధవ, సుగుణ ఆంజనేయులు, ఇర్ఫాన్, వినుతాభాయ్, మల్లికార్జున్ రెడ్డి, కొత్తపల్లి మహేష్, నవాజ్ అలీ, చిప్పిలి జగన్నాథ్ రెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకే కాదు భక్తులకు కూడా ఇక్కడ రక్షణ లేదు. ఏ రకంగా అంటే ఈరోజు భక్తులు కూడా ఏదైనా ఆలయాలకు పోతే అక్కడ వచ్చిన తొక్కిసలాటలో చనిపోవడం జరుగుతూ ఉంది. ఇది కాశీబుగ్గలో, మొన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో 9 మంది చనిపోయినారు. అదేవిధంగా 20 మంది వచ్చి తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు చనిపోయిన వాళ్లకు నివాళులు అర్పించాలా, వాళ్ళ దేవుడు వాళ్ళకి ఆత్మశాంతి చేయాలా, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ధైర్యం ప్రసాదించాలని చెప్పి ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా అధిష్టానం పిలుపు మేరకు ఒక ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇది మొదటిసారి కాదు. ఇదే విధంగా ఫస్ట్ టైం వచ్చి తిరుపతిలో కూడా ఇదే విధంగా వైకుంఠ ఏకాదశి నాడు కూడా తొక్కిసలాట జరిగింది. అక్కడ కూడా 6 మంది చనిపోయినారు. అదేవిధంగా రెండోసారి సింహాచలంలో ఆ శివాలయంలో కూడా ఇదే విధంగా తొక్కిసలాట జరిగి ఒక గోడ కూలిపోయి దగ్గర 7 మంది చనిపోవడం జరిగింది. ఇది వచ్చి 3వసారి ఇది జరుగుతూ ఉండడం. ఈ రోజు పోలీస్ వ్యవస్థ అంతా వీళ్ళకి వచ్చిందో ఇక్కడ రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఆలయాల్లో కూడా తొక్కిసలాట్లు జరిగేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడిగింటా ఉంటే ఆయన ఏమంటున్నారంటే ఇది వచ్చి ఒక ప్రైవేట్ దేవస్థానము, దీనికి రక్షణకు మాకు సంబంధం లేదు, వాళ్ళు అది జరిగింది అనే టైంలో ఆయన ఈజీగా తీసుకుంటా ఉన్నారు. ప్రైవేట్ దేవస్థానమైనా ఆ దేవుని సన్నిధిలో ఎవరు పోయినా దాని రక్షణ బాధ్యత గవర్నమెంట్దే. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిందనో ఎవరైనా దేవాలయాలకు పోతే ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిందో రక్షణ కల్పించే బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఈ రకంగా బాధ్యత నుండి తప్పించుకొని టోటల్ ప్రజల మీద వేసేయడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆడ చనిపోయిన వాళ్లకు కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలా, అదేవిధంగా గాయపడిన వారికి కూడా కనీసం అంటే ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. ఇట్లా ఇవి కూడా ఇంకా పునరావృతి కాకుండా గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఏ దేవాలయం, ప్రైవేట్ దేవాలయం అయినా సరే, గవర్నమెంట్ దేవాలయం సరే, అందరి భద్రత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఖచ్చితంగా చేయాలా. ఈ పోలీస్ వ్యవస్థను కూడా ఇట్లా ఏదో పండుగలు ఇవి వచ్చినప్పుడు ఆ దేవాలయాల దగ్గర పోయి వేరే యాక్టివిటీస్ వల్లే కూడా దేవాలయాలకు పోయి మసీదుల దగ్గర, అదేవిధంగా చర్చిల దగ్గర పోయి ఏదో పండుగ వాతావరణంలో ఖచ్చితంగా ఆడు పోయేందుకు ఒక రక్షణ కల్పించే బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖచ్చితంగా నిద్రావస్థలో